హాయ్ నమస్తే వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. నేను మీ శ్రీ వెంకట్ సార్. గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి హిస్టరీని ఎలా చదవాలి అనే అంశాన్ని మీద మనం ఈరోజు డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండమ్మా, ఇండియన్ హిస్టరీ నుండి అత్యధిక మార్కులు సాధించడం ఎలా, ఈ అంశాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇండియన్ హిస్టరీ అనగానే చాలా మందికి భయం అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి ఇండియన్ హిస్టరీ మీద మీరు ఎక్కువగా భయపడాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు, గుర్తుంచుకోండి. కాబట్టి ఈ ఇండియన్ హిస్టరీని మనం గ్రూప్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ ఇండియన్ హిస్టరీలో ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది ఎంతవరకు ఉంది అనేటువంటి అంశాన్ని డిస్కస్ చేస్తూనే ప్రీవియస్లో మనకు ఏ టాపిక్స్ మీద క్వశ్చన్లు వచ్చాయనేటువంటి అంశాన్ని కూడా కొంతవరకు డిస్కస్ చేసుకుంటూ మనము ముందుకెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఆలస్యం చేయకుండా మనం చూసినట్లయితే చూడండమ్మా, ఇండియన్ హిస్టరీలో మనకు ప్రధానంగా ప్రిలిమ్స్కి 30 మార్కులు అనేటువంటివి ఉంటాయి. మొత్తం 150 మార్కుల సబ్జెక్టులో మొత్తం 150 మార్కులు ఉన్నటువంటి మొత్తం కూడా సబ్జెక్టులు మనం చూసుకుంటే దాంట్లో హిస్టరీ సబ్జెక్ట్ వరకు మనకు ఎన్ని మార్కులు ఉంటాయి అని చెప్పేసి అంటే 30 మార్కులు ఉంటాయని చెప్పేసి చెప్పచ్చండి. ఎన్ని మార్కులు ఉంటాయమ్మా? 30 మార్కులు అనేటువంటివి ఉంటాయి. ఈ యొక్క అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ 30 మార్కుల్ని మనం ఏ విధంగా సాధించాలి హిస్టరీలో అనేటువంటి అంశాన్ని గురించి మనం చెప్తాం. జాగ్రత్తగా వినండి. మనం ఈ వీడియో అనేటువంటిది ఎండింగ్ వరకు కూడా జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడేటువంటి అంశాలని డిస్కస్ అనేటువంటిది చేద్దాం. ఓకేనండి. కాబట్టి ఇండియన్ హిస్టరీని మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేటువంటి అంశాన్ని కూడా మనము చూడాలి. ఓకేనా? క్లియర్. అయితే చూడండి అమ్మా, మొత్తము ఇండియన్ హిస్టరీలో 3 పార్ట్లు ఉంటాయి, అందరికి తెలిసినటువంటి అంశమే. ఒకటి ఏన్షియంట్ హిస్టరీ, అదేవిధంగా మిడివల్ హిస్టరీ, అదేవిధంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం అనమాట. 3 పార్ట్లు ఉంటాయి. ఈ 3 పార్ట్ల నుంచి కూడా సమాన స్థాయిలో మనకు క్వశ్చన్లు అడిగేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. అంతకుముందు ఎలా ఉండేదంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయని చెప్పేసి, అదేవిధంగా మిడివల్ ఇండియా నుంచి కొంచెం తక్కువ మార్కులు వస్తాయని, తర్వాత మోడర్న్ ఇండియన్ తర్వాత ఏన్షియంట్ ఇండియా మీద ఎక్కువ మార్కులు వస్తాయని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 1 మార్కు అటు ఇటుగా పక్కన పెడితే సమాన స్థాయిలోనే క్వశ్చన్లు అడిగేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. చూడండి, పోయినసారి గ్రూప్ 2లో ఇండియన్ హిస్టరీ అనేటువంటి ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీ అనేటువంటిది లేకపోతే మనకు మార్కులు అనేటువంటి వచ్చేటువంటివి కూడా కాదనమాట. కాబట్టి అన్ని సబ్జెక్టులు కూడా కొంచెం టఫ్గా ఇచ్చాడు. కొంచెం ఇండియన్ హిస్టరీ మాత్రం కొంచెం మనకు అనుకూలమైనటువంటి వాతావరణంలో ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. చాలామంది అభ్యర్థులు కూడా మనకు చెప్పినటువంటి అంశం ఏంటి అంటే గ్రూప్ 2లో ఇండియన్ హిస్టరీ అనేటువంటిది లేకపోతే వచ్చినటువంటి 40, 50, 60 మార్కులు కూడా స్కోర్ చేసే వాళ్ళం కాదు అని చెప్పేసి మనం చెప్పారనమాట. కాబట్టి ఇక్కడ ఈ టాపిక్ అంటే ఎక్కువ మార్కులు అనేటువంటి పెరగడానికి మనకు ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ ఏది అంటే ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి అంటాం. కాబట్టి ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్లో మనకు ఈ సిలబస్ ఏంటి గ్రూప్ 2లో అన్నీ ఉన్నాయా దీంట్లో అని చెప్పేసి అంటే అన్నీ లేవు. ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకోండి. చాలామంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే ఇండియన్ హిస్టరీ ఉందని చెప్పేసి పుస్తకం తీసుకొని ఒక బుక్ అనేటువంటిది తీసుకొని మార్కెట్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే దీంట్లో ఏ అంశాలకు వాడు ఇంపార్టెన్స్ ఇచ్చాడో ఆ అంశాలని ముందుగా మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. తర్వాత మీకు టైం ఉంటే ఒకవేళ అడిషనల్గా చదువుకోపని అయితే చదువుకోవచ్చు. కానీ ముందు సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలు అయితే మాత్రం చాలా తక్కువ అయినటువంటి అంశాలు. కాబట్టి ఇండియన్ హిస్టరీలో బుక్లో ఉన్నటువంటి ఏ అయితే అంశాలు ఉన్నాయో అన్ని అంశాలను మీరు చదవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి ఏం చదవాలా, సిలబస్లో ఇచ్చినటువంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ముందు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ మనం చూసినట్లయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటువంటి అంశం మీద మనకు వాడు టాపిక్ మీద ఇచ్చాడనమాట. కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ముందున్నటువంటి ఏ పార్ట్ని మనం చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు. రెండోది ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడమ్మా, వేదిక్ ఏజ్ గురించి అడిగాడు. నెక్స్ట్ ఇంకేం అడిగాడు, బుద్ధిజం అనేటువంటి టాపిక్ గురించి అడిగాడు. ఇంకా జైనిజం అనేటువంటి టాపిక్ గురించి ఇచ్చాడు. అదేవిధంగా మౌర్యన్ ఎంపైర్ అండ్ గుప్తా ఎంపైర్ అండ్ చూడమ్మా హర్షవర్ధన, ఇవి ప్రధానంగా ఉన్న టాపిక్లు. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి అంటే సింధు నాగరికత, అదేవిధంగా వేద నాగరికత, అదేవిధంగా బుద్ధిజం, జైనిజం, మౌర్యులు మరియు గుప్తులు అనేటువంటి టాపిక్ని మనకు ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే టాపిక్లో సార్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కు ముందు ఉన్నటువంటి ఆ రాతి యుగాల గురించి మనకి ఇచ్చారా? ఇవ్వలేదు. కాబట్టి చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు. నెక్స్ట్ ఇంకో అంశం ఏంటి ఇక్కడ అంటే బాగా గమనించండి, ఇక్కడ బుద్ధిజము జైనిజం ఇచ్చిన తర్వాత మౌర్యన్ ఎంపైర్ ఇచ్చాడు. మౌర్యన్ తర్వాత గుప్తా ఎంపైర్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. అంటే మధ్యలో ఉన్నటువంటి మౌర్య అనంతర యుగం అనేటువంటి చదవాలా సార్?
అయితే కొంతవరకు ఆ సిలబస్‌లో ఇవ్వకపోయినప్పుడు కూడా దాని మీద అవగాహన పెంచుకోవడం కరెక్టే గానీ, ముందు సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాతే ఆ మధ్యలో ఉన్నటువంటి ఈ మౌర్య అనంతర యుగం, ఆఫ్టర్ మౌర్యన్ ఏజ్ అనేటువంటిది చూడడం బెస్ట్. కాబట్టి సిలబస్‌లో మనకి ఏదైతే కీలకంగా ఇచ్చాడో, ఆ అంశాలను ముందు ఫినిష్ చేయండి. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఈ యొక్క అంశాన్ని మనం బాగా గమనించాల. అయితే ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటి అంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో చాలామంది వ్యక్తులు ఏం చేస్తున్నారు అంటే, పుస్తకాన్ని యాస్టేజ్‌గా చదువుకొని ఎళ్ళిపోతా ఉన్నారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూడాలి అంటే, కాళీబంగన్ అనేటువంటి అంశాన్ని తీసుకున్నాం. ఈ కాళీబంగన్‌లో నాగలిచారులు అనేటువంటివి లభించాయి అని చెప్పేసి మనం చదువుతాం. కాళీబంగన్ ఏరియా రాజస్థాన్‌లో ఉంది. కాబట్టి కాళీబంగన్ అనే ప్రాంతంలో మనకు ఈ నాగలచారులు అనేటువంటివి లభించాయి అని చెప్పేసి చదువుకొని వెళ్ళిపోతారు. వీటి మీద అనాలిసిస్ క్వెషన్‌లు కూడా అంటే కాన్సెప్ట్ బేస్‌లో చదువుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ దీని మీద క్వెషన్‌లు అనేటువంటివి ఎలా రేస్ చేసేటువంటి అవకాశం ఉంది అంటే, ఈ కాళీబంగన్ ప్రాంతంలో బయటపడినటువంటి ఈ వ్యవసాయ క్షేత్రం అనేటువంటిది ఏ హరప్పా దశకు చెందింది? అంటే పూర్వ హరప్పా దశకు చెందిందా? లేదా హరప్పా దశకు చెందిందా? లేదా అనంతర హరప్పా దశకు చెందిందా? అనేటువంటి అడిగే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ అదే విధంగా ఇంకో ముఖ్యమైన అంశం ఏందంటే, కాళీబంగంలో నాగలి అనేటువంటిది బయటపడిందా? కాళీబంగంలో ఈ ఈ యొక్క చెక్క నాగలి వాడినటువంటి ఆనవాళ్ళు లభించాయా? అంటే చెక్క నాగలి అనేటువంటి డైరెక్ట్‌గా ఈ కాళీబంగన్ అనే ప్రాంతంలో బయటపడిందా? బయటపడలేదా? అనేటువంటి అంశాన్ని చూడాలా. అదేవిధంగా కాళీబంగంలో ఉన్నటువంటి దున్నినటువంటి చారులు ఏ ఆకారంలో ఉన్నాయి? దీన్ని బట్టి అక్కడ ఎన్ని రకాలైనటువంటి పంటలు పండించారనేటువంటి అభిప్రాయాలు అనేటువంటివి ఉన్నాయి. అంటే ఈ విధంగా మనము ఏం చేయాలి అంటే, చదివినంత అంశాన్ని సమగ్రంగా యాస్టీజ్‌గా చదివేటువంటి విధంగా చూసుకోండి. కాన్సెప్ట్ వైస్‌గా చదవండి. అనాలిసిస్ చేస్తూ చదవండి. అదేవిధంగా ఈ ఇండస్ వ్యాలీకి సంబంధించినటువంటి ధాన్యాగారాలకు సంబంధించి కూడా మనకు కొన్ని రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఇది ధాన్యాగారం కాదు, ఇది సమావేశ మందిరం అని చెప్పేసి కూడా కొంతమంది వ్యక్తులు చెప్పారు. ముఖ్యంగా కెనోయిర్ అనేటువంటి చరిత్రకారుడు. కాబట్టి కెనోయిర్ అనేటువంటి చరిత్రకారుడు చెప్పినటువంటి అభిప్రాయం ప్రకారము ఇది ధాన్యాగారం కాదు అని చెప్పేసి అంటున్నాడు. దానికి కొన్ని ప్రూఫ్స్ అనేటువంటివి ఆయన చూపిస్తా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి అంశాలను మనం ఏం చేయాలంటే అనాలిసిస్ బేస్లో చదవాలండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వేదిక్ సివిలైజేషన్ అంటేనే మనం ఏం చేస్తామంటే, ముఖ్యంగా తొలివేద కాలం, మలివేద కాలం మీదే మనము దృష్టి పెడతాం. కానీ మనకు ఇక్కడ మనం చూసినట్లయితే వేదకాలంలో ఫోకస్ చేయాల్సినటువంటి అంశము కల్చర్, వేదిక్ కల్చర్. ఈ వేదిక్ కల్చర్ అనేటువంటి అంశాన్ని మనం ఎక్కువగా దృష్టి పెట్టాలి. శృతి కల్చర్, అదేవిధంగా స్మృతి కల్చర్ అని చెప్పేసి అంటాం అనమాట. కాబట్టి ఈ శృతి సాహిత్యము, స్మృతి సాహిత్యం మీద మనము దృష్టి అనేటువంటిది పెట్టాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఉపనిషత్తులు ఏంటి, వేదాలు ఏంటి, ఉపనిషత్తులు ఏంటి, బ్రాహ్మణాలు ఏంటి, అరణ్యకాలు ఏంటి, ఇలాంటి వాటి మీద కూడా మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. పోయినసారి మనకు వేదిక్ సివిలైజేషన్ మీద బాగజ్ కోయి శాసనం అంటాం. ఈ బాగజ్ కోయి అనేటువంటి శాసనం మీద మనకు ఇక్కడ క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా క్వశ్చన్లు అనేటువంటివి రెగ్యులర్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రతిదాన్ని మనము ఈ యొక్క అంశంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేం. అర్థమవుతుందని చెప్పేది. కాబట్టి మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఆ అంశాన్ని చూసుకోండి. ఈ అంశాన్ని అంటే ఏ విధంగా చదవాలి అనేటువంటి కాన్సెప్ట్ని మీ ముందుకు తీసుకెళ్తున్నాను అనమాట. ప్రతిదీ మనము చెప్పాలంటే దాదాపు 2 గంటల వీడియో అనేటువంటి పడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇంకో వీడియో కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అనేటువంటిది చేద్దాం. అయితే మీరు ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, దేని మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి అనే అంశాన్ని మనం చూడాలి. అదేవిధంగా జైనిజం. ఈ జైనిజం అనేటువంటి కాన్సెప్ట్లో మనం ఏం చేస్తామంటే, గౌతమ్ బుద్ధుడు అనేటువంటి వ్యక్తి అక్కడ జన్మించాడు. గౌతమ్ బుద్ధుడికి ఇక్కడ మనకు ఏమైంది, జ్ఞానోదయం అనేటువంటిది అయ్యింది అని చెప్పేసి మనం చెప్తాం. బోధి వృక్షం కింద అయ్యింది అని చెప్పేసి అంటాం. అదేవిధంగా మనం వచ్చేసరికి అష్టాంగ మార్గాలు అని చెప్పేసి అంటాం. అదేవిధంగా ఆర్య సత్యాలు అని చెప్పేసి చదువుతాం అనమాట. కానీ ఈ బుద్ధిజం చదివేటప్పుడు ఇంకా మనం దృష్టి పెట్టాల్సిన అంశం ఏంటంటే, హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని సిద్ధాంతాలతో ఈ బుద్ధిజాన్ని లింక్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ బుద్ధిజం యొక్క పదజాలం, ఆ కాన్సెప్ట్, దానికి సంబంధించిన సిద్ధాంతాలు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి మనకు. అంటే ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే బౌద్ధ మతము కర్మను నమ్ముతుందా, కర్మను బిలీవ్ చేస్తుందా? అదేవిధంగా ఆత్మ మీద బుద్ధిజం యొక్క అభిప్రాయం ఏంటి? పునర్జన్మ మీద బుద్ధిజం యొక్క అభిప్రాయం ఏంటి? కార్యకరణ సంబంధం అంటే ఏంటి? కార్యకరణ సంబంధ సిద్ధాంతం అంటే ఏంటి? అర్థమైతే ఇలాంటి అంటే బుద్ధిజంలో ఉన్నటువంటి కొన్ని అంశాల గురించి మనము చదవాల్సి వస్తుంది. త్రిపిటకాలు అంటే ఏంటి? మహాయానం అంటే ఏంటి? హీనయానం అంటే ఏంటి? అదేవిధంగా వజ్రయానం అంటే ఏంటి? ఇది మధ్య ఉన్నటువంటి అంశాలు ఏంటి? ఓకేనండి. బౌద్ధ సంగీతులు ఎన్ని జరిగాయి, ఏ బౌద్ధ సంగీతులు ఎలాంటి నిర్ణయం అనేటువంటిది ఎక్కువగా తీసుకోవడం అనేటువంటిది జరిగింది అనే అంశాన్ని కూడా మనం చూడాలన్నమాట. అదేవిధంగా మాధ్యమికవాదము,
యోగాకారవాదం లేదా యోగాచారము లేదా మాధ్యమికవాదము ఇలాంటి సిద్ధాంతాలు ఏంటి, దాని యొక్క విధానాలు ఏంటి. కాబట్టి ఈ యొక్క అంశాన్ని అదేవిధంగా బౌద్ధ స్తూప, పోయినసారి బౌద్ధ స్తూప మీద కూడా మనకు క్వశ్చన్ అడిగాడు. ఈ బౌద్ధ స్తూపాకు సంబంధించినటువంటి అంశాలు ఏంటి, బౌద్ధ స్తూపంలో ఏ ఏ భాగాలు ఉంటాయి, ఇట్లా దాన్ని అనాలిసిస్ చేస్తూ చదువుకొని రావాలి, ఇలా చదువుకురావాలి. అదేవిధంగా జైనిజానికి సంబంధించిన అంశాలు కూడా, జైనిజం యొక్క కాన్సెప్ట్, సాద్వాద అంటే ఏంటి, అనేకాంతవాద అంటే ఏంటి, దిగంబర అంటే ఏంటి, అదేవిధంగా శ్వేతాంబర అంటే ఏంటి, వీళ్ళ యొక్క చీలికకు ప్రధానమైన కారణాలు ఏంటి, ఇలాంటి అంశాలను మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అంతేగాని మనకు వర్ధమాన మహావీరుడు ఇప్పుడు జన్మించాడు, అక్కడ జన్మించాడు, అక్కడ ఈయన మహాపరి నిర్యాణం అనేటువంటి జరిగింది, ఇలాంటి అంశాలనే కాకుండా కాన్సెప్ట్ అనేటువంటి అంశాలను కూడా మనము చూడాలి. వాటి మీదే మన క్వశ్చన్లు అనేటువంటివి ఈ మధ్య గ్రూప్ 1లో అదేవిధంగా గ్రూప్ 2లో ఎక్కువగా అడిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. నెక్స్ట్ ఇంకా చూడాల్సింది చూడండి, మౌర్యన్ పీరియడ్ అదేవిధంగా గుప్తన్ పీరియడ్. అంటే మౌర్యన్ ఎంపైర్ మీద గుప్తన్ ఎంపైర్ మీద మనం ఎక్కువ ఏం చేస్తామంటే పొలిటికల్ హిస్టరీ మీద ఫోకస్ చేస్తాం అనమాట. ఈ పొలిటికల్ హిస్టరీ కంటే కూడా మనం చూడాల్సింది ఏంటి అంటే అడ్మినిస్ట్రేషన్. ఈ అడ్మినిస్ట్రేషన్ మీద వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, మత పరిస్థితులు, అంటే రాజకీయ పరిస్థితులు పక్కన పెడితే మత పరిస్థితులు, ఇలాంటి అంశాల మీద, ఆర్కిటెక్చర్ మీద, లిటరేచర్ మీద మనం ఫోకస్ చేయాలి. పోయినసారి గ్రూప్ 2 ఎగ్జామ్లో మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ మీద మనకు క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ మీద క్వశ్చన్స్ అనేటువంటివి ఇచ్చాడు. ఈ అంశాన్ని చూడాలి. ఈ గుప్తుల దగ్గరకు వచ్చేసరికి కూడా మనం చూడాల్సిన అంశం అదే. ఏంటది? ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్. నాకు అర్థమవుతున్నా ఈ అంశాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే మౌర్యుల కాలంలో రాజకీయ చరిత్ర కంటే కూడా, అదేవిధంగా గుప్తుల కాలంలో రాజకీయ చరిత్ర కంటే కూడా ఎక్కువగా మనం ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే వాళ్ళ యొక్క మత విధానం, మత పరిస్థితులు, వాళ్ళ యొక్క టెంపుల్స్ కావచ్చు, ఓకేనా. అదేవిధంగా ఇంకా మనం చెప్పాలి అంటే వాళ్ళ కాలంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అనమాట, వాళ్ళ కాలంలో ఉన్నటువంటి ఉద్యోగ స్వామ్యం, ఉద్యోగ వ్యవస్థ, వీటి మీద మనం ఎక్కువగా ఫోకస్ అనేటువంటిది చెయ్యాలి. ఇక్కడికి వచ్చేసరికి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ హర్షవర్ధన అండ్ హీజ్ అచీవ్మెంట్స్ అంటున్నాడు. అంటే హర్షవర్ధనుడు ఆయన సాధించిన విజయాలు. అంటే గుప్తానంతర యుగంలో మిగిలినటువంటి వంశాల గురించి మనం పెద్దగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ టైం ఉంటే ఫోకస్ చేయొచ్చు. ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటి చాలా తక్కువ. కానీ ఎవరి మీద ఫోకస్ చేయాలి ముఖ్యంగా అంటే మనకు వర్ధన అండ్ అచీవ్స్, ఈయన సాధించినటువంటి విజయాలు, ఈయనకి సంబంధించిన అంశాలు మాత్రమే మనం చూడాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత మెడివల్ హిస్టరీ అని చెప్పేసి అంటాం. మెడివల్ ఇండియన్ హిస్టరీ కూడా వాడు అన్ని టాపిక్స్ అనేటువంటి మనకు ఇవ్వలేదన్నమాట. కొన్ని టాపిక్స్ మాత్రమే ఇచ్చాడు. ఏంటి టాపిక్స్? చోళ, అదేవిధంగా మనం చూసినట్లయితే ఢిల్లీ సుల్తాన్సు, అదేవిధంగా మనం చూసినట్లయితే మొఘల్ ఎంపైరు. ఏం చెప్తున్నా? మొఘల్ ఎంపైర్ అనేటువంటి అంశాన్ని చెప్తున్నా. తర్వాత వచ్చేసరికి మనకు శివాజీ అండ్ ది రైస్ ఆఫ్ మరాఠా ఎంపైర్ అని చెప్పేసి అంటున్నాం. అంటే మహారాష్ట్ర సామ్రాజ్యం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇవి ఇక్కడ ప్రధానమైనటువంటి టాపిక్స్. నెంబర్ 1, నెంబర్ 2, అదేవిధంగా నెంబర్ 3, అదేవిధంగా నెంబర్ 4, అదేవిధంగా ఇక్కడ చూస్తే భక్తి సూఫీ అంటాం. అర్థమవుతుందండి? నెంబర్ 5 ఇవి మనం చూడాల్సింది. భక్తి సూఫీ అని చెప్పేసి అంటాం. దీంట్లో చోళాస్ మనకు ఆల్రెడీ తెలిసిందే, వాళ్ళ యొక్క రూలింగ్, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి చాలా 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 ఇంపార్టెంట్. ముఖ్యంగా విలేజ్ అడ్మినిస్ట్రేషన్ని చూడాలి. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్స్ అండ్ మొఘల్స్ మీద కూడా మనకు పోయినసారి క్వశ్చన్స్ ఇచ్చాడు, చాలా ఇంపార్టెంట్. మొఘల్స్ మీద కూడా మనకు పోయినసారి క్వశ్చన్స్ ఇచ్చాడు. హుమయూన్ అనేటువంటి వ్యక్తి మీద మనకు క్వశ్చన్ అనేటువంటిది రైస్ అయింది. ఈ అంశాన్ని కూడా మనం చూడాలన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా మనం చూడాల్సింది ఏంటి అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువగా దృష్టి పెట్టండి, వాళ్ళ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి, నెక్స్ట్ వాళ్ళ యొక్క లిటరేచర్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఈ అంశాలు చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా మనము చెప్పచ్చు. కాబట్టి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కావచ్చు, మొఘల్స్ కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, అదేవిధంగా వాళ్ళ యొక్క మత పరిస్థితులు ఏంటి, వాళ్ళ కాలంలో సాహిత్యం ఏంటి, వాళ్ళ కాలంలో నిర్మాణాలు ఏంటి, ఇలాంటి అంశాల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాలి. పొలిటికల్ హిస్టరీ మీద కంటే కూడా ఈ అంశాల మీదే ఎక్కువగా క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతాడు. అంటే పొలిటికల్ హిస్టరీ చదవాలి, పొలిటికల్ హిస్టరీతో పాటు ఇవన్నీ కూడా మనము చదవాల్సి వస్తుంది. ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి, వీటి మీద ఎక్కువ ఫోకస్ అనేటువంటిది చేయండి. ఓకేనండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే శివాజీ. కాబట్టి శివాజీకి సంబంధించిన అంశాలే కాదండి, తర్వాత ఏమడుగుతున్నాడు? మరాఠా ఎంపైర్ అంటున్నాడు. అంటే మరాఠా సామ్రాజ్యం, శివాజీ కాలంలో మరాఠా కింగ్డమే, మరాఠా సామ్రాజ్యం అవలాది. ఎవరి కాలంలో మరాఠా సామ్రాజ్యం అయింది? పీష్వాల కాలంలో. కాబట్టి పీష్వాల మీద కూడా మనం ఫోకస్ అనేటువంటిది చేయాలి.
పీష్వాల మీద కూడా మనం ఫోకస్ అనేటువంటిది చేయాలి. అదేవిధంగా భక్తి సూఫీ మూమెంట్ అనేటువంటి అంశాన్ని మనం చూస్తే భక్తి సూఫీ మూమెంట్లో ఎక్కువగా మనం క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఎక్కడ ఉంది అంటే ఎక్కువగా భక్తి మూమెంట్లో ఎక్కువ అడుగుతుంది. కాబట్టి సూఫీ మీద పెట్టే ఫోకస్ అనేటువంటిది ఎంతైతే ఉంటుందో దానికంటే రెట్టింపు ఫోకస్ పెట్టాలి. దేని మీద? భక్తి మూమెంట్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేటువంటివి రేస్ చేసేటువంటి అవకాశం అనేది కూడా ఉంది. జాగ్రత్తగా క్వశ్చన్ పేపర్ని మనం చూసి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఎక్కడ వస్తుందంటే మనకు భక్తి సూఫీ మూమెంట్లో వస్తుంది. ఓకేనండి. కాబట్టి భక్తి మూమెంట్ని చదవాలి, సూఫీ మూమెంట్ని చదవాలి. కానీ సూఫీ మూమెంట్ కంటే కూడా భక్తి మూమెంట్ మీద ఎక్కువగా ఫోకస్ అనేటువంటిది చేయండి. ఓకేనండి. నెక్స్ట్ తర్వాత ఇంకేంటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశం చూడండి, మోడ్రన్ ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి అంటారు. మోడ్రన్ ఇండియన్ హిస్టరీలో మనం చూడాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే చూడమ్మా, 1857 రివోల్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. అంటే 1857 సిపాయిల తిరుగుబాటు గురించి మనం చదవాలి. 1857 తిరుగుబాటు గురించి చదవాలి. అదేవిధంగా రైస్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా. ఇది ఒకటి, ఇది రెండవ అంశము. నెక్స్ట్ ఇంకేంటి? చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ అండ్ కల్చరల్ అని చెప్పేసి అంటున్నారు. చూడండి ఇక్కడ ఈ యొక్క అంశం మొత్తాన్ని కూడా మనము చదవాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మూడో అంశము చూడమ్మా, సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్స్ 19th సెంచరీ అండ్ 20th సెంచరీ. ఇది మూడో టాపిక్ అని అర్థమవుతుందా? ఇది మనకు మూడో టాపిక్ అవుతుంది. నెక్స్ట్ నాలుగో టాపిక్ చూడండి, ఇక్కడ ఇండియన్ నేషనల్ మూమెంట్ అని చెప్పేసి అంటున్నాడు. ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటున్నాడు. నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు చూడండి, పోస్ట్ ఇండిపెండెన్స్. ఇది మనకు 5 అవుతుంది. చూడండి మొత్తం 5, 1 2 3 4 5. అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీలో మనము ప్రధానంగా 5 భాగాలుగా దీన్ని డివైడ్ చేసుకోవచ్చు. ఎన్ని భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు అంటే 5 భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. కాబట్టి 1857 రివోల్ట్. కాబట్టి 1857 రివోల్ట్ అనేటువంటిది ఎప్పుడు జరిగింది? 1857 రివోల్ట్ జరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? 1857 కంటే ముందు ప్రధానంగా ఎక్కడైనా సైనికులు తిరుగుబాట్లు చేశారా? సైనికుల యొక్క తిరుగుబాట్లు అనేటువంటివి జరిగాయా అనే అంశాన్ని కూడా మనము తీసుకోవాలన్నమాట. చాలామంది ఏం చేస్తున్నారంటే చూడండమ్మా, దీంట్లో చిన్న అంశాలు కూడా ఉన్నాయన్నమాట. 1780లో మనకు సిపాయిల తిరుగుబాటు మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. విశాఖపట్నం కంటే ముందు కూడా సైనికులు తిరుగుబాటు చేశారు. ఎక్కడ తిరుగుబాటు చేశారు? 1764లో బెంగాల్ ప్రాంతంలో తిరుగుబాటు చేసినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. ఏంటి సార్ దీని సోర్సెస్ అంటే బిపిన్ చంద్ర అనేటువంటి వ్యక్తి రాసినటువంటి మోడర్న్ ఇండియన్ హిస్టరీ, బిపిన్ చంద్ర రాసినటువంటి మోడర్న్ ఇండియన్ హిస్టరీ. అట్లా కొంచెం బుక్స్లో కూడా కొన్ని పొరపాట్లు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా మనము చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకేంటి ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం అంటే చూడమ్మా, రైస్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ ది బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా అని చెప్పేసి మనం చెప్తున్నాడు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా శక్తివంతులయ్యారు, బ్రిటిష్ వాళ్ళ యొక్క విధానాలు ఏంటి, బ్రిటిష్ వారు ఏ విధంగా ఇక్కడ అధికారాన్ని చలాయించారు అనేటువంటి అంశాన్ని కూడా మనము చూడాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే ముఖ్యమైనటువంటి అంశం మనం చూసినట్లయితే 19-20 శతాబ్దంలో జరిగినటువంటి మత మరియు సామాజిక సంస్కరణలు మరియు మత సంస్కరణలు అనే అంశం మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. కాబట్టి ఆ యొక్క అంశాన్ని చూసేటప్పుడు ఎగ్జాంపుల్ బ్రహ్మ సమాజ్. ఏంటి బ్రహ్మ సమాజ్ యొక్క విధానాలు ఏంటి, బ్రహ్మ సమాజ్ యొక్క లక్ష్యాలు ఏంటి అర్థమవుతుందా? ఈ బ్రహ్మ సమాజంలో రాజా రామ్మోహన్ రాయ్ యొక్క పాత్ర ఏంటి, ఈ బ్రహ్మ సమాజంలో కేశవచంద్ర సేన్ యొక్క పాత్ర ఏంటి అంటే ఇలా మనం కంపేర్ చేసుకుంటూ రావాలి తప్ప రాజా రామ్మోహన్ రాయ్ అనే వ్యక్తి బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు ఇట్లా రాకూడదు అనమాట. ఇది చాలా మనకు చెప్పాలి అంటే చాలా రాంగ్ వే అని చెప్పొచ్చు. కాబట్టి దాని యొక్క కాన్సెప్ట్ని చూసుకుంటూ దాని యొక్క విధానాన్ని చూసుకుంటూ ముందుకు రావాలి తప్ప ఇంకో విధంగా అనేటువంటిది చేయకూడదు. ఇది కూడా మనం గుర్తించాల్సినటువంటి అంశంగా మనం చూడవచ్చు. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే చూడమ్మా, ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. అర్థమవుతుందా? ముఖ్యంగా దీంట్లో మనం చూడాల్సినటువంటి అంశం, మెయిన్గా మనం చూడాల్సిన అంశం ఇండియన్ నేషనల్ మూమెంట్లో ఎక్కువగా మితవాదులు, అతివాదులు, గాంధీయులు, ఈ 3 అంశాలను మనం చాలా ముఖ్యంగా చూడాలన్నమాట. దీంట్లో ముఖ్యంగా చూడండమ్మా, బెంగాల్ విభజన అనేటువంటి అంశాన్ని, హోమ్ రూల్ ఉద్యమము అనేటువంటి అంశాన్ని, అదేవిధంగా గాంధీ చేసినటువంటి రౌల సత్యాగ్రహ, సహాయ నిరాకరణ ఉద్యమము, అదేవిధంగా సాల్ట్ సత్యాగ్రహ, ఉప్పు సత్యాగ్రహము, అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమము, ఈ యొక్క మూమెంట్లు అన్నింటినీ కూడా మనం చాలా క్షుణ్ణంగా కాన్సెప్ట్ బేస్డ్లో అనాలిసిస్ చేస్తూ చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే మీకు తెలియదని కాదు, కానీ సిలబస్ అనేటువంటిది ఏముంది అనేటువంటి అంశాన్ని మనం ఫస్ట్ డిస్కస్ చేసాం. ఈ సిలబస్ అనేటువంటిది పర్టికులర్గా మీకు తెలియాలి.
ఈ సిలబస్ అనేటువంటిది పర్టికులర్గా తెలియకుండా మీరు ఈ హిస్టరీ అనేటువంటి చదవలేరు. ఇండియన్ హిస్టరీ అంటే దాంట్లో చాలా అంశాలు ఉంటాయండి. చాలా ముఖ్యమైన అంశాలు అంటే సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ ఉంటాయి, అదేవిధంగా నార్త్ ఇండియన్లో ఉన్నటువంటి కింగ్డమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ అన్ని కింగ్డమ్స్ మీద వాడు ఫోకస్ అనేటువంటిది చేయట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చూసినట్లయితే రాజ్పుట్స్ మీద వాళ్ళు ఫోకస్ చేయాల. ముఖ్యంగా మొఘల్స్ పీరియడ్లో ఉన్నటువంటి రాజ్పుట్స్ ఏదన్నా 1, 2 అడిగే ఛాన్సెస్ ఉందేమో కానీ, కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అనేటువంటిది చాలా తక్కువ. కాబట్టి మొఘల్స్ అనేటువంటిది చేస్తే మనకు చాలు. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్, డైరెక్ట్గా ఢిల్లీ సుల్తాన్ అడిగాడు అనమాట. ఢిల్లీ సుల్తాన్ ముందు ఉన్నటువంటి ఈ ఇస్లాం యొక్క చరిత్ర గురించి వాడు ఏమీ అడగలేదు. అదేవిధంగా మనం చూసినట్లయితే చోళుల గురించి అనేటువంటిది క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్రకూటుల గురించి కానీ, పల్లవుల గురించి కానీ, ఇలాంటి వ్యక్తులు ఎవరి గురించి కూడా మనకు అక్కడ లేదు. కాబట్టి చాలా అంశాలను వాడు తగ్గించాడు. ఇండియన్ హిస్టరీలో దాదాపుగా 50% మొత్తం మనం ఇండియన్ హిస్టరీ అంటే దాంట్లో సౌత్ ఇండియన్ హిస్టరీ భాగం అవుతుంది, అదేవిధంగా నార్త్ ఇండియన్ హిస్టరీ అనేటువంటిది కూడా భాగం అవుతుంది, మొత్తం భాగమవుతుంది. ఇంట్లో మనకి ఇక్కడ అడిగింది ఏంటి అంటే 50% హిస్టరీ మాత్రమే అడిగాడు అనమాట. 50% కంటే ఎక్కువ అడిగాడని చెప్పడానికి కూడా ఛాన్స్ అనేటువంటిది లేదు. కాబట్టి చాలా లిమిటెడ్ టాపిక్స్తో అడిగాడు. ఈ లిమిటెడ్ టాపిక్స్ అడిగాడు అంటే అర్థం ఏంటి అంటే దాని మీద వాడు ఎక్కువగా ఫోకస్, ఎక్కువ డెప్త్కి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రతిసారి కూడా పోయినసారి పేపర్ ఉన్నటువంటి విధంగానే ఉండదు. కాబట్టి కొంచెం టఫ్ చేసి అడిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దాని మీద కూడా మీరు ఫోకస్ అనేటువంటిది చేయండి. అర్థమవుతుందండి. కాబట్టి ఇది మనం చూడాల్సినటువంటి అంశం. నెక్స్ట్ ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి సార్, ఇది కూడా మనం చూడాలి. ముఖ్యమైన అంశం ఎలాంటి బుక్స్. మీ దగ్గర ఏ బుక్ ఉన్నా సరే, మీరు ఏది ప్రిపేర్ అవుతున్నా సరే, నేను చెప్పేటువంటిది ఒకటి ఏంటి ఆ ఒక్క అంశము అంటే ఒకే పుస్తకాన్ని చదవండి. ఒకే పుస్తకం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడాల్సిన అంశం ఏంటి అంటే ఒకే పుస్తకాన్ని ఎక్కువగా రివిజన్ చేయండి. రెండవ అంశం ఏంటంటే ఒక పుస్తకంతో పాటుగా ఒక గైడెన్స్ని పెట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్. అది ఒక ఆన్లైన్ క్లాస్ పెట్టుకుంటారనేది మీ ఇష్టం, లేదా ఒక గైడ్ ఇండియన్ హిస్టరీ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి యొక్క క్లాసెస్ అనేటువంటివి పెట్టుకుంటారా అనేది కూడా మీ ఇష్టమే. అర్థమవుతుందమ్మా. కాబట్టి ఇక్కడ ఒక పుస్తకాన్ని ముందర పెట్టుకోండి, దాంతో పాటుగా ఒక గైడ్ అనేటువంటి వ్యక్తిని కూడా మీకు ముందు ఉంచుకోవడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. గైడ్ లేకపోతే ఆ యొక్క విషయం మీద సమగ్రమైనటువంటి అవగాహన అనేటువంటిది రాదు. కాబట్టి ఖచ్చితంగా ఒక గైడ్ అనేటువంటిది ఉండాలి. గైడ్ మీన్స్ పుస్తకం అని చెప్పట్లా, ఒక పుస్తకము దాంతో పాటుగా ఒక వ్యక్తి యొక్క సమగ్రమైనటువంటి విశ్లేషణ చేయగలిగినటువంటి, అంటే హిస్టరీ మీద బాగా ఐడియా ఉన్నటువంటి ఒక ఆన్లైన్ క్లాస్ కావచ్చు, లేదా ఒక వ్యక్తి ఎవరైతే మీకు ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంటుందో ఆ వ్యక్తి యొక్క గైడెన్స్ అనేటువంటిది అది మాత్రం మనకు చాలా 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 ఇంపార్టెంట్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి దాన్ని కూడా మనం చూడాలి. ఇప్పుడు బెస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేటువంటిది మీకు చెప్తాం. ఇప్పుడు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీయే తీసుకుందాం. ఇప్పుడు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మనం చూసినట్లయితే చూడమ్మా, మనకు కొన్ని దగ్గరలో కొన్ని అంశాలు కనబడతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి అన్నాం, జునాగఢ్ శాసనము అని చెప్పేసి అన్నాం. అర్థమవుతుందా? ఈ జునాగఢ్ శాసనాన్ని మనకు గుప్తుల కాలంలో జునాగఢ్ శాసనం ఉంది, స్కందగుప్తుడు వేసినటువంటి శాసనము. అదేవిధంగా మౌర్యుల కాలంలో తర్వాత మనం చూసినట్లయితే, అంటే మౌర్య అనంతర యుగంలో మనం చూసినట్లయితే రుద్రదాముడు వేసినటువంటి జునాగఢ్ శాసనం ఉంది. అదేవిధంగా ఇదే జునాగఢ్ ప్రాంతంలో అశోకుడు వేసినటువంటి శాసనాలు కూడా మనకు కనిపిస్తాయి. కాబట్టి అశోకుడు వేసిన శాసనాలకి ఈ యొక్క జునాగఢ్ శాసనానికి డిఫరెన్స్ ఏంటి, ఈ రుద్రదాముడికి అదేవిధంగా స్కందగుప్తుడికి ఈ ఉన్నటువంటి ఆ జునాగఢ్ శాసనం మధ్య ఉన్నటువంటి ఆ యొక్క అటాచ్మెంట్, ఆ పోలికలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనకు పుస్తకాల్లో రాయరు, వేరువేరుగా డిఫరెంట్గా రాస్తారనమాట. కాబట్టి ఈ అంశాలను మీరు కూలంకుషంగా తెలుసుకోవాలంటే ఆ యొక్క అంశాన్ని కూడా మీరు చూడాలి. అర్థమైతే కాబట్టి గైడ్ అనేటువంటిది ఖచ్చితంగా మనకు ఉండాలి. ఒక వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ మనకు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఏ పుస్తకమైనా తీసుకోండి, కానీ ఇప్పుడు ఒక పుస్తకము ఒక గైడ్ యొక్క మనకు ఈ రెండు కలిస్తే మీకు 100% అనేటువంటిది రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. అర్థమైందమ్మా. కాబట్టి దీని మీద ఇంకొక వీడియో కూడా మీకు చేయడం జరుగుతుంది. గ్రూప్ 2 అనేటువంటిది ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశం మీద, గ్రూప్ 2 జాబ్ అనేటువంటిది ఎలా సాధించాలి, హిస్టరీని ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేటువంటి అంశం మీద కూడా మీకు వీడియోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన గ్రూప్స్ అడ్డా అనేటువంటి ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్ని అందరూ కూడా ఫాలో అవ్వండి. గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నేను మీ శ్రీ వెంకట్ సార్.